ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాండూరులో ఇసుక మాఫియా అడ్డుకునే నాదుడే కరువయ్యారు. దీంతో కాగ్నా నది, వాగులు, వంకల నుండి పరివాహిక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉండగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళ అక్కడి నుండి తరలిస్తున్నట్లుగా సమాచారం. తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని వైష్ణవి మోటార్స్ వెనకాల ఓ ప్రైవేట్ వెంచర్లో 20 నుండి 35 ట్రాక్టర్ ఇసుకను డంప్ చేశారు. ఇంత యథేచ్ఛగా నిల్వ చేసిన ఇసుకను ఎవరూ గుర్తుంచుకోకపోవడం అధికారులు ఏం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలు ఉండగా ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే 1,00,000 నిబంధనలు చెప్పేవారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే 1,00,000 నిబంధనలు చెప్పేవారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాదారుల విషయంలో మాత్రం నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో తరలించే అక్రమ ఇసుక రవాణా సంబంధిత అందరూ అధికారులకు తెలుసని మామూళ్ల మత్తులో మునిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక బకాసురులు, అధికారులు, నాయకులు కుమ్మక్కై అందరూ కలిసి ఈ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.